శ్రావణ మొదటి శుక్రవారం. ఈ నియమాలను పాటించండి. ఈ సంవత్సరం మొదటి శ్రావణ శుక్రవారం. శ్రావణ మాసంలో వచ్చే మొదటి శుక్రవారన్నాడు ప్రతి ఒక్కరు చేసే పూజలతో కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం రోజున లక్ష్మీ పూజ ఏ విధంగా చేయాలి, అమ్మవారికి నైవేద్యం ఏం పెట్టాలి, పూజలో పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే వివరాలు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. శ్రావణ మాసంలో వచ్చే 4 శుక్రవారాలు, 4 మంగళవారాలు ఆడవారికి ఎంతో ప్రాధాన్యమైనవి. ఈ మాసంలో శుక్రవారం రోజున లక్ష్మీ పూజ చేస్తే మంగళవారం రోజున మంగళగౌరీ పూజ చేస్తారు. అయితే శ్రావణ మాసం మొదటి శుక్రవారం రోజు ఏం చేయాలో తెలుసుకుందాం. ఈరోజు ఆడవారు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఇల్లు మొత్తం శుభం చేసుకోవాలి. వాకిటో గడపకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి గడప ముందు కల్లాపి చల్లి ముగ్గు పెట్టాలి. ఈ కల్లాపి చల్లేటప్పుడు ఆవు పేడను మాత్రమే ఉపయోగించాలి అనే విషయాన్ని ప్రతి ఒక్కరు తప్పకుండా గుర్తుంచుకోవాలి. తలంటు స్నానం చేసి పూజగదిని శుభ్రం చేసి దీపారాధన చేయాల్సి ఉంటుంది. తర్వాత అమ్మవారికి ప్రసాదంగా పెట్టడం కోసం ఉడకబెట్టిన శనగలు, చీర, అన్నం, ఆవు పాలు, బెల్లంతో కలిపి చేసిన అన్నం పెట్టడం వలన లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది అని నమ్మకం. శనగలను ముందు రోజు రాత్రి స్నానం చేసిన తర్వాత కొద్దిగా పసుపు వేసి నానబెట్టి మరుసటి రోజు త్వరగా ఉడికించడానికి వీలుగా ఉంటుంది. మనకు దొరికే నల్ల శనగలను మాత్రమే లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టాలి. అలా పెట్టిన తర్వాత అమ్మవారిని పసుపు కుంకుమ పువ్వులతో అలంకరించాలి. తర్వాత అమ్మవారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నైవేద్యాన్ని 2 విస్తరాకులలో అమ్మవారి ముందు పెట్టాలి. ముఖ్యంగా పూజ చేసే ఆడవాళ్లు ఎరుపు లేదా పసుపు లేదా ఆకుపచ్చ రంగు కలిగిన చీరలను ధరించి ముఖానికి, కాళ్లకు, చేతులకు కూడా పసుపు పూసుకొని కుంకుమ బొట్టు పెట్టుకున్న తర్వాత లక్ష్మీదేవికి పూజ చేస్తే ఆమె త్వరగా ప్రసన్నమవుతుందట. శుక్రవారంతో పాటు మిగతా 3 శుక్రవారంలో కూడా పూజ ఇలాగే చేయడం వల్ల లక్ష్మీ అమ్మవారు ప్రసన్నం చెంది ఆమె కరుణాకటాక్షాలను మన కుటుంబంపై ఉంచుతుందట. తద్వారా ఆయురారోగ్యాలతో సిరిసంపదలతో కుటుంబాలు తులతోగుతూ ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.